సో సిట్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మొత్తం 2-3 పాయింట్లుగా మనం దీన్ని డివైడ్ చేసుకుంటే మొదటి పాయింట్ యానిమల్ ఫ్యాటీ యాడ్స్ ఎక్కడా కూడా కనిపించట్లేదు. యానిమల్కి సంబంధించిన జంతు కొవ్వు లడ్డులో కలవలేదు, ఇది మాత్రం క్లియర్. రెండోది పామాయిల్తో కలిపినటువంటి కొన్ని కెమికల్స్ని వాడి దీన్ని గీగా మార్చే ప్రయత్నము బోలేబాబా డైరీ చేస్తూ వచ్చిందనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే మూడో పాయింట్ మెయిన్గా నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంటే ఈ బోలేబాబా డైరీకి సంబంధించి ఎప్పుడైతే టెండర్లు రిలీజ్ చేస్తూ వచ్చారో ఆ టెండర్లు రిలీజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే నెయ్యి శాంపిల్స్కి సంబంధించిన ట్యాంకర్లు అన్నీ కూడా అది వెంటనే ట్యాంకర్లో నుంచి నెయ్యి రాగానే తీసుకెళ్లి ప్రసాదంలో పోసి లడ్లు తయారు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా టెస్ట్కి సంబంధించినటువంటి ల్యాబొరేటరీకి వెళ్ళాలి. ల్యాబొరేటరీకి వెళ్ళిన తర్వాత ఆ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి నాణ్యత ఎంత ఉంది, ఎస్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఆ ఎస్ వాల్యూస్కి సంబంధించి ప్యూర్ గీ నెయ్యికి లేదంటే మామూలు నెయ్యికి ఎంత తేడా ఉంటుంది, వీటన్నిటినీ కూడా మోడరేట్ చేసుకున్న తర్వాత మాడిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఈ నెయ్యిని లడ్డు తయారీకి పంపిస్తూ ఉంటారు. సో ఇక్కడ లడ్డు తయారీకి సంబంధించినటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిలో కొన్ని గ్లిజరైడ్స్ కావచ్చు, కొన్ని యాసిడ్స్ కావచ్చు కలిపారని చెప్పేసి ఇప్పుడు సిట్ చెప్తున్నప్పుడు ఆ సిట్కి సంబంధించి దానికి బాధ్యులైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి అయినా లేదంటే అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి అయినా లేదంటే కరుణాకర్ రెడ్డి అయినా ఎవరైనా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. దానికి సంబంధించి ఒకవేళ వాళ్ళ పాత్ర ఉందంటే మాత్రము వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి. న్యాయం ప్రకారం చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలు వాళ్ళకి వేయాలో అలాంటి శిక్షలు వేయండి.